शहर हमारा ग्रेटर हमारा ఓల్డ్ సిటీ ఎంఐఎం కా ఇలాకా. అవును, గ్రేటర్ ఫలితాల్లో ఇదే రుజువైంది. హైదరాబాద్ అంతా ఒక లెక్క, పాత బస్తీ ఒక్కటి మరో లెక్క. అక్కడ మజ్లిస్ ని కొట్టే మొనగాడు ఇంతవరకు పుట్టలేదు. ఆ పతంగి మళ్లీ పైకే ఎగిరింది. 44 స్థానాలతో మజ్లిస్ జెండా రెపరెపలాడింది. ఈసారి కూడా పాత బస్తీలో ఎంఐఎం పాగా వేసింది. గత ఎన్నికల్లోనూ మజ్లిస్ కి 44 సీట్లు వచ్చాయి. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అంతే. కేంద్రం నుంచి దిగొచ్చిన కమల బలగం పాత బస్తీలో మకాం వేసినా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఇప్పుడు మేయర్ ఎన్నిక టైంలో అందరి చూపు ఎంఐఎం మీదే పడింది. అసలు మేయర్ విషయంలో మజ్లిస్ వ్యూహం ఏంటనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సొంతంగా మేయర్ పీఠాన్ని దక్కించుకునేలా ఎవరికీ మెజారిటీ రాలేదు. స్పష్టంగా చెప్పాలంటే హంగ్ ఏర్పడింది. ఇలాంటి టైంలో ఎంఐఎం కీలకంగా మారుతోంది. మేయర్ ఎన్నిక టైంలో టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాలా వద్దా అనే దానిపై ఎంఐఎం నిర్ణయం తీసుకోబోతోంది. పార్టీ నేతలతో చర్చించిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. నిజానికి ఎన్నికల ప్రచారం సమయంలో గులాబీ పతంగి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. 100కు పైగా సీట్లు సాధిస్తుంటే మేయర్ పీఠం ఎంఐఎంకి ఇచ్చేదేంటి అని టీఆర్ఎస్ అంటే, తోక తొక్కి ఎలా ఆడించాలో తమకు బాగా తెలుసు అని మజ్లిస్ కౌంటర్ ఇచ్చింది. రెండు పార్టీల మధ్య వార్ ఈ రేంజ్ లో జరిగింది. మరి ఇప్పుడు టీఆర్ఎస్ కి ఎంఐఎం మద్దతు ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్న సూత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం పతంగి కారెక్కడం ఖాయంలా కనిపిస్తోంది.